ఇక మీదట ఇలా చేసావో మర్యాదగా ఉండ చెప్తున్నాను. జాగ్రత్త. ఏంటి మీనా, నీ కోడలు బాగా తిట్లు తింటున్నట్టుంది. అవును దినా. ఇలాగే ఉండాలి. ఇప్పుడే నువ్వు అత్తగారిలో ఉండడం మొదలు పెట్టావు. తనేదో పెద్ద ఈ ఇంట్లో రాణిలాగా ఎంత సంతోషంగా హాయిగా ఉంటుంది అసలు. నేను ఇంటికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను మీనా, నువ్వు కూడా ఇలా ఉండిందే లేదు. తన ఉద్దేశమే ఝాన్సీ అమ్మ పొజిషన్లో కూర్చోవాలనే. ఇప్పుడు కానీ నువ్వు దాన్ని పట్ట ఆపలేదనుకో, నీ చేయి దాటిపోతుంది. తర్వాత నువ్వు మీ అత్త దగ్గరున్నట్టు జీవితాంతం బంగారు దగ్గర కూడా తన కాళ్ల దగ్గరే పడుండాల్సిన పరిస్థితి. డమ్మీ పీస్ అయిపోతావు. వదినా, అదంతా జరిగే పని కాదు. మీరు నన్ను ఇంకా పాత మీనా అని అనుకుంటున్నారా? ఇది వేరే మీనా. ఇంక నన్ను ఎవ్వరూ ఆపలేరు. ఇంకెవ్వరూ నన్ను అణిచిపెట్టి ఉంచనూ లేరు. ఈ ఇంట్లో నాకు న్యాయంగా దక్కాల్సిన మర్యాద, అధికారం నాకు దక్కే తీరాలి. అది కనుక నాకు రాలేదు అంటే గట్టిగా అడిగి కోట్లాడి మరీ లాక్కుంటాను. సూపర్ మీనా, ఇలా నిన్ను చూడటం కోసమే కదా మీ అన్నయ్య చాలా ఆశపడ్డారు. రాత్రంతా నీ గురించి ఆలోచించి ఆయన ఎంత బాధపడిపోయారో తెలుసా? ఈ ఇంట్లో నా చెల్లెలికి మర్యాద లేదు, నాకు మర్యాద లేదని ఒకటే ఫీల్ అయ్యారు. ఇంకలాంటివి జరగనే జరగదు. అన్నయ్య దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్పండి. అన్నీ నేను చూసుకుంటాను. మీనా, ఒక విషయం చెప్పండి. నువ్వు బంగారుతో ఇలా నడుచుకుంటున్నావని ఝాన్సీ అమ్మకి తెలిసిందంటే ఆవిడ కోపడిపోతారు. ఆవిడ్ని నువ్వు ఎలా హ్యాండిల్ చేయబోతున్నావు? ఇందులో ఆవిడ కోపడ్డానికి ఏముంది వదినా? ఆవిడ కోడల దగ్గర అధికారం చెలాయించారు కదా. ఇప్పుడు నేను నా కోడలి మీద అధికారం చూపిస్తాను. అదంతా ఆవిడ అడగడానికి వీల్లేదు, అడగనూ లేరు. అలా అని అడిగితే నేను సమాధానం చెప్పుకుంటాను. పర్వాలేదే, కొద్దిగా పుషిస్తేనే ఫుల్ ఫామ్లోకి వచ్చేసింది. ఇక ఆట రక్తి కడుతుందిలే. రవి సార్, మీరు తిట్టినందుకు నన్నేం సారీ అడగనక్కర్లేదు, పర్వాలేదు. నేను నిన్ను సారీ అడుగుతానని ఎవరు చెప్పారు? నేను న్యాయంగానే నిన్ను తిట్టాను. సరే, ఆ ఫైల్ అంతా కంప్లీట్గా రెడీ చేసి పెట్టావా? ప్రెజెంటేషన్ రెడీ చేసావా? చూస్తే తెలియట్లేదా? చేస్తూనే ఉన్నాను కదా. సరే, ఇది కంబైన్ చేసి ఒక పీపీటీ ప్రెజెంటేషన్ రెడీ చేయి. ఇవ్వండి. నమ్మి ఇవ్వచ్చా? లేదు పడుకున్నా అని పొద్దున్నే లేచి కారణాలని చెప్తావా? తీసుకో. సరే, ఈ ఫైల్లో ఏదైనా డౌట్ ఉంటే వచ్చి నన్ను అడుగు. ఇది నేను ప్రిపేర్ చేసింది. రవి సార్, నాకు ఒక డౌట్. ఏంటి అప్పుడేనా? సరే అడుగు. భగవంతుడా, వీళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసి బ్రతికేలా మొదలు పెట్టాలి. ఎలాగైనా వాళ్ళని ఒకటి చెయ్యి. సరే, నువ్వు ఇది టైప్ చేసి పక్కాగా రివ్యూ చేశాక నాతో చెప్పు. నేను లేచి వచ్చి ఏదైనా కరెక్షన్ ఉంటే చూస్తాను. ఏ అసలు తప్పే లేకుండా పని చేయలేనా? చేస్తావు.
కానీ నీ మైండ్ ఇక్కడ లేదే. నీ మైండ్లో ఇంకేదో రన్ అవుతుంది. మీకు తెలుసా? తెలుసు. తెలుసా? ఎవరి మనసులో ఏముందనేది కనిపెట్టేసేంత పెద్దవారు కదా మీరు. మ్మ్. కరెక్టే. ఇదిగో బంగారి, పర్సనల్ మ్యాటర్స్ మాట్లాడద్దని చెప్పాను కదా. సార్, మీరే నన్ను కార్నర్ చేస్తున్నారు. మరి నేను ఇలాగే కదా మాట్లాడాలి. సరే, నువ్వే చూసి రివ్యూ చేసుకొని వాళ్ళకి మెయిల్ చేయి. వాళ్ళు ఓకే అనేస్తే నెక్స్ట్ స్టెప్ ప్రాసెస్కి మెయిల్ చేస్తారు. రేపు వాళ్ళకి పీపీటీ ప్రెజెంటేషన్ ఉంది. అది వాళ్ళని కంప్లీట్గా సాటిస్ఫై చేసిందంటే తొందరలోనే మన అగ్రిమెంట్లో సైన్ చేసేస్తారు. అర్థమైందా? మ్, సరే సరే. ఎక్కడికి వెళ్తున్నారు? నాకు ఇంకొంచెం పని పెండింగ్ ఉంది. నేను అది బయటికి వెళ్ళి చేసుకుంటాను. మ్, ఏంటి ఇంకా వాళ్ళు రానేలేదు? ఉమ్, మీనా రండి రండి. రండి రండి హాయ్ మీనా. రండి. ఎప్పుడు రమ్మన్నాను, ఎప్పుడు వస్తున్నారు మీరు? అంటే మాకు ఇంట్లో కూడా పని ఉంటుంది కదా మీనా, నీలాగా కాదు కదా. సరే కూర్చోండి. రండి. సరే. మీనా, మ్యాచ్ మొదలు పెట్టేశారా? ఎక్కడ అప్పుడే, ఇప్పుడే టాస్ వేస్తున్నారు. ఓ, మీనా, నాకు మ్యాచ్ చూసే అలవాటే లేదు. నువ్వు పిలిచావని కంపెనీకి వచ్చానంతే. ఏయ్, ఇదంతా చూడకుండా పక్కన పెట్టేస్తే మనం అప్డేట్గా లేము అని ఈ జనరేషన్ మనల్ని పక్కన పెట్టేస్తోంది. ఎవరు? సంజు శాంసన్ అని కొత్త అబ్బాయి భయంకరంగా ఆడుతున్నాడంట కదా. అవునవును, ఇవాళ మ్యాచ్ ఆ ప్లేయర్ని నమ్ముకునే ఉంది. హ్మ్, ఏంటి మీనా, ఇంట్లో ఎవరు కనిపించట్లేదు? అందరూ ఏదో పనిలో ఉంటారు. ఆ, మీరంతా ఏం తీసుకుంటారు? ముందు టీ చెప్పు, ఆ తర్వాత ప్లాన్ చేద్దాం. సరే. మీనా, నువ్వు కూడా మా అందరితో కలిసి మ్యాచ్ చూస్తా అని చెప్పావు కదా. ఇప్పుడు నువ్వు కిచెన్లోకి వెళ్తే మాకెవరు కంపెనీ ఇస్తారు? బాలే వారే, నేనిదంతా ఎందుకు చేస్తాను? దానికంతా వేరే వాళ్ళు ఉన్నారు. బంగారీ, అన్నిటికీ మనుషులు ఉన్నారనుకుంటా. బంగారీ, ఆ, అత్తయ్య చెప్పండి అత్తయ్య. వీళ్ళందరికీ టీ తీసుకునిరా. స్ట్రాంగ్ మసాలా టీ. అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ చేసేయ్. బాగుండాలి, క్రిస్పీగా ఉండాలి. ఏంటి చూస్తున్నావు?